పశ్చిమ బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా రాజకీయ పార్టీల ప్రచార హోరుతో దద్దరిల్లిన బెంగాల్లో మైకులు మూగబోయాయి. రాష్ట్రంలో 142 ఎమ్మెల్యే స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ ప్రకారం 48 గంటలకి ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా 2 పార్టీలు ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. అటు టీఎంసీ తరపున సీఎం మమతా బెనర్జీ ముందుండి ప్రచారం చేశారు. బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉండగా ఫస్ట్ ఫేజ్ లో ఈ నెల 23న 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. పశ్చిమ బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా రాజకీయ పార్టీల ప్రచార హోరుతో దద్దరిల్లిన బెంగాల్లో మైకులు మూగబోయాయి. రాష్ట్రంలో 142 ఎమ్మెల్యే స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ ప్రకారం 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా 2 పార్టీలు ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. అటు టీఎంసీ తరపున సీఎం మమతా బెనర్జీ ముందుండి ప్రచారం చేశారు. బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉండగా ఫస్ట్ ఫేజ్ లో ఈ నెల 23న 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. పశ్చిమ బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా రాజకీయ పార్టీల ప్రచార హోరుతో దద్దరిల్లింది బెంగాల్. మైకులు మూగబోయాయి. రాష్ట్రంలో 142 ఎమ్మెల్యే స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ ప్రకారం 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా 2 పార్టీలు ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. అటు టీఎంసీ తరపున సీఎం మమతా బెనర్జీ ముందుండి ప్రచారం చేశారు. బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉండగా ఫస్ట్ ఫేజ్ లో ఈ నెల 23న 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుంది ఈసీ. రైట్, మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, బెంగాల్లో రెండో విడత ప్రచారం ముగిసింది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రెండో విడత పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రచారానికి సంబంధించి ఈరోజు సాయంత్రం తోటి గడువు అనేది కూడా ముగిసింది. ఇక ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన నిమగ్నం అవడంతో పాటు ఇటు పార్టీలకు సంబంధించినటువంటి కదలికలపైన కూడా ఒక కన్నేసి ఉంచుతారు. ఇకపై నుంచి ఎవరు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం అనేది కూడా చేయడానికి ఉండదు. ఫ్రీబీస్ కావచ్చు, లేకపోతే ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఏవైతే అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతారో వాటన్నింటినీ కూడా నిలుపుదల చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఎన్నిక అనేది కూడా పూర్తయింది. 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైనటువంటి నేపథ్యంలో సెకండ్ ఫేజ్ కూడా అంతే స్థాయిలో పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లపైన ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సుమారు 44,300
76 పోలింగ్ కేంద్రాల్లో ఏ ఒక్క పోలింగ్ సెంటర్ నుంచి కూడా రీపోల్కి ఎలాంటి డిమాండ్ అనేది కూడా రాకపోవడం గమనార్హంగా చూడాల్సి ఉంటుంది. లాస్ట్ టైం 2001లో జరిగినటువంటి పోలింగ్ సందర్భంలో కావచ్చు, లేకపోతే లాస్ట్ టైం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ సందర్భంలో కొన్ని అల్లర్లు అనేది కూడా జరిగాయి. బట్ ఈసారి సాధ్యమైనంత మేరకు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలాగా ఎన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశారు. 1-2 ఘటనలు మినహా మిగతా అంతా కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే సుమారు 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ అనేది కూడా 29వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. కీలకంగా భద్రతకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల సంఘం తీసుకుంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా 100% వెబ్ కాస్టింగ్ తోటి ఈసారి ఎన్నికలను నిర్వహిస్తుంది. లాస్ట్ టైం సుమారు ఫస్ట్ ఫేజ్కి 250 పైచీలకు కంపెనీలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ని డిప్లాయ్ చేశారు. ఈసారి కూడా అదే స్థాయిలో డిప్లాయ్మెంట్ అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు రెండు ప్రధానంగా టీఎంసీ కావచ్చు, అలాగే బీజేపీ రెండు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ప్రచార పర్వం అంతా కూడా సాగింది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా బెంగాల్లో ప్రచారం నిర్వహించారు. ఇక టీఎంసీకి సంబంధించి అన్ని తానే మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. ఈ సెకండ్ ఫేజ్లోనే మమతా బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ నియోజకవర్గం కూడా ఉంది. అక్కడ నుంచే బీజేపీ నుంచి సువేందు అధికారి కూడా పోటీలో ఉన్నారు. తనకు సంబంధించి 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు సువేందు అధికారి. ఫస్ట్ ఫేజ్లో నందిగ్రామ్ నుంచి తను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గానికి ఎన్నిక అనేది కూడా జరిగింది. ఇక సెకండ్ ఫేజ్లో సీఎంతో మమతా బెనర్జీ తోటి ఢీకొనబోతున్నారు. 142 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ అనేది కూడా సెకండ్ ఫేజ్లో నిర్వహించబోతున్నారు. ఇక మే 4వ తారీఖున పోలింగ్ వీటికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించబోతుంది. ఇప్పటివరకు అయితే కీలకంగా బెంగాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా 2 పార్టీలు కూడా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలంటూ కూడా బీజేపీకి ఉన్నటువంటి సర్వశక్తుల్ని కూడా బీజేపీ ఒడ్డిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు బీజేపీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రధాని మోదీ కావచ్చు, లేకపోతే అమిత్ షా పలుమార్లు బెంగాల్లో పర్యటించారు, పలు ర్యాలీలు నిర్వహించారు, రోడ్ షోలు నిర్వహించారు, ప్రత్యేకంగా సభలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేశారు. లాస్ట్ టైం ఎన్నికల్లో సుమారు టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చింది. బట్ టీఎంసీనే అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి కూడా అలాంటి సీనే రిపీట్ చేయాలంటూ కూడా టీఎంసీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లను ప్రభావితం చేసేలాగా టీఎంసీకి సంబంధించి ఇంకా అధికారంలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని స్కీమ్లు కూడా ఇంప్లిమెంటేషన్లో ఉన్న నేపథ్యంలో అవి ఆగకుండా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా టీఎంసీకే ఓటు వేయాలంటూ కూడా వారు కూడా ప్రచారం చేశారు. సో చూడాల్సి ఉంటుంది. రేపు ఎల్లుండి ఉదయం నుంచి కూడా పోలింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో ఏ స్థాయిలో అయితే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందో ఈసారి కూడా సెకండ్ ఫేజ్లో కూడా అదే స్థాయిలో పోలింగ్ అందరూ కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో ఇటు ఓటర్లను పిలుపునిస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసింది మౌనిత. ఓకే, థ్యాంక్ యూ మదర్.